హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు వ్యూస్. ఈరోజు అయితే చక్క మబ్బుగా వర్షం పడుతుందనమాట. సో మా పిల్లలు మా వారైతే ముగ్గురు 3 వెరైటీలు అయితే చేయమని చెప్పారు. సో ఒకళ్ళేమో గుడ్లు పులుసు అంట, ఒకళ్ళకేమో గుడ్లు ఇగురు, ఒకళ్ళకేమో గుడ్లతోని దాన్ని ఏమంటారు పుల్ట చేయమని చెప్పారు. సో ఈ 3 కాదని చెప్పి నా మాటే శాసనమని నేనైతే ఎగ్ బిర్యానీ అయితే చేసేస్తాను. 3 రకాలంటే నా వల్ల కాదు, ముగ్గురికి ఇష్టంగా నేను ఎగ్ బిర్యానీ అయితే చేసి పెట్టేస్తానని చెప్పాను అన్నాను. ఇక నా మాట శాసనం కదా, ఇంకా నేనైతే ఎగ్ బిర్యానీకి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. గుడ్లు ఉడకపెట్టేసుకొని చక్కగా ఒలిచి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే పలావ్ మసాలా అండి, చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట అప్పటికప్పుడు. సో ఆయిల్ కొంచెం గీ వేసేసుకొని దీంట్లో మనం ఏంటంటే ముందుగా బ్రౌన్ ఆనియన్స్ వేపుకోవాలి. మా పిల్లలు ఒకరికేమో బ్రౌన్ ఆనియన్స్ కావాలంట, ఒకరికేమో ఏమంటారు నెయ్యి వేసి చేయమని చెప్పారనమాట. సో బ్రౌన్ ఆనియన్స్ వేయించేసి ముందైతే అది పక్కన పెట్టేసుకున్నాను. అవి దాంట్లో వేయకుండా పైన వేయమన్నారనమాట వీళ్ళ కోరికలు. సో అయిపోయాక బ్రౌన్ ఆనియన్స్ వేయించేసాను కదా, ఇప్పుడైతే గుడ్లు అయితే బాగా మంచిగా వేయించేసుకోవాలి. కొంచెం ఉప్పు అలాగే పసుపు కారం వేస్తే గుడ్లు కొంచెం పట్టుకుంటుంది అనమాట. కొంతమంది ఏంటంటే ఎగ్ బిర్యానీకి ముందే మసాలా అది ప్రిపేర్ చేసేసి ఎగ్తో పాటు కలిపేస్తారు. నేను వెరైటీగా చేస్తున్నాను అనమాట. సో ముందు గుడ్లు అయితే వేపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం పలావ్ మసాలా ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత వేయించేసుకోవాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేయించేసుకొని చాలా సింపుల్గా అనమాట. టమాటా అలాగే కొత్తిమీర, పుదీనా లేదండి, లేకపోతే పుదీనా కూడా వేసుకుంటే ఇంకా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట. సో ఇవి వేయించేసుకొని చాలా సింపుల్ రెసిపీ అనమాట. ఇంకా కర్రీ కూడా వండక్కర్లేదు, చక్కగా ఓన్లీ 1 ఐటమ్తో అయితే ఈరోజు ముగించేస్తామన్నమాట. చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు బిర్యానీకి సరిపడా సాల్ట్, కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం పసుపు ఇందాక వేసేసుకున్నాం కాబట్టి ఇంకా సరిపోతుంది. ఇవి బాగా వేయించేసాక కొంచెం పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు మనం ఎసరు అనేది వేసుకోవాలన్నమాట. నేనైతే 1 గ్లాసు సోనా మసూరి తీసుకున్నాను. 1 గ్లాస్కి వచ్చేసి 2 గ్లాసులు తలకట్టు అనమాట. అంటే కొంచెం ఎలుతుగా పోయాలి నీళ్ళు, అప్పుడే మనకి బియ్యం చక్క పలుకులుగా వస్తుంది. మరీ పలుకు కాదు, అలాగే మరీ మెత్తగా అవ్వకుండా మీడియంగా వస్తుంది అనమాట. సో 1 నిమ్మ చెక్క కూడా పిండేసుకుంటే ఇంకా బాగా బాగుంటుంది. నిమ్మచెక్క పిండుదామంటే చూడండి రసమే రావట్లేదు అసలు. నిమ్మకాయలు రేట్ అయితే బోళ్ళంతా చెప్తున్నారు కానీ నిమ్మకాయలు అయితే రసం రావట్లేదు. చూసారుగా ఎంత గట్టిగా పిండితే వచ్చిందనమాట కొంచెం రసము. ఇంక ఇప్పుడైతే ఎసరు పోసేసుకున్నాను. ఎసరు పోసుకొని కొంచెం గరిలేక బియ్యం అయితే వేసేసుకుంటున్నానండి. ఉప్పు అన్నీ సరిపోయినాయి. ఇంకా 20 నిమిషాలు అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా మా పిల్లలకైతే సర్వ్ చేసేసాను. చాలా ఈజీ రెసిపీ అనమాట. సో ఇంకో విషయం ఏంటంటే చెప్దాం అనుకుంటున్నాను. ఈ మధ్యన నేను ఓటీటీలోని అనగనగా ఒక మూవీ చూశానండి. చాలా బాగుంది అసలు. పిల్లల చదువుల గురించి వాటి గురించి అయితే బాగా చెప్పారనమాట. చాలా బాగుంది సినిమా. కానీ మంచిగా ఉన్న సినిమాలు ఎందుకు హిట్ అవ్వ అర్థం కావట్లేదు. సో ఇంకా నుంచి నేను సినిమాల గురించి అయితే చెప్దామని అనుకుంటున్నాను వీడియోలో. గొండి బిర్యానీ కూడా అయిపోయింది. ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చక్కగా చూస్తుంటేనే మీకు నోరు ఊరిపోతుంది కదా. ఎమ్మీగా అయితే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చక్క పలుకులుగా అయితే వచ్చింది. ఇంకా మేము చాలా అసలు టేస్టీగా వచ్చిందనమాట. సో బిర్యానీ దాకైతే ఖాళీ అయిపోయిందండి, అంత బాగా కుదిరింది. సో ఇంకా ముగ్గురికి కలిపి ఇంకా బిర్యానీ అయితే వడ్డిచ్చేసాను. ఇంకా సాయంత్రం కూడా మిగులుద్దేమో అనుకున్నాను కానీ మిగలలేదు, అయిపోయిందనమాట. సో రేపటి నుంచి నేను సినిమాల గురించి అయితే చెప్దామని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మా లంచ్. మీకు నచ్చితే కనుక నా వీడియోలు లైక్ చేయండి, షేర్ చేయండి.